అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెరుపు కలలు మెరుపు కలలు. అక్క రండి సార్. ఎక్కడికి? ఏంటి మీ అక్క వాళ్ళు కూడా లంచ్కి వచ్చారా? ఏమైంది? ఏంటా కన్నీళ్ళు? ఆ దుర్మార్గుడు ధర్మతేజ ఏం చేశాడంటే ఇదిగో ఈ పౌడర్ని నేను ఆర్డర్ చేసిన జ్యూస్లో కలిపి తీసుకురా. కానీ సార్, భయపడకు, ఇది కలపడం వల్ల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ఉండదు. జస్ట్ ఒక 2-3 గంటలు మత్తుగా పడుకుండిపోతారు. మళ్ళీ నిద్ర లేచినట్టు మామూలుగా లేస్తారు. నిద్రపోయి లేచామనుకుంటారే గాని ఏం జరిగిందో వాళ్లకు అవగాహన కూడా ఉండదు. నువ్వు జస్ట్ పౌడర్ కలిపి తీసుకురా, మిగతాది నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం. నేను అనుకున్న పని అయిపోయాక రేపు డబుల్ అమౌంట్ ఇస్తాను. నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా తీసుకురా. అలాగే సార్. అలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ముందు ఈ మేనేజర్ సంగతి చెప్తానుండు. ఇప్పుడు అల్లరి చేసుకుంటే పోయేది మన కుటుంబ పరువే. పైగా మన దగ్గర ఆధారాలు కూడా ఏం లేవు. ముందు నేను వెళ్ళి అక్కని కాపాడుకోవాలి. ఫస్ట్ నేను వాళ్ళని ఫాలో అవ్వాలి. నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను గాని నువ్వు ఇలారా. కూర్చో కూర్చో కూర్చో. మీ అక్కేం పారిపోదు. తిను. ముందు నువ్వు ఈ ఫ్రూట్స్ తిను. అది కాదు. తిను. అక్క అక్కడేదో ప్రమాదంలో ఉందని నేను కంగారు పడుతుంటే ఫ్రూట్స్ తినమని కూర్చోబెడతావేంటి? నేను వెళ్ళాలి. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అక్క వెళ్తున్న కార్ని ఫాలో అవ్వమని ఒక ఫ్రెండ్కి చెప్పాను. వాడు ఫాలో అవుతున్నాడు. కూర్చో కూర్చో కూర్చో. ఏం తినలేదు కదా, కాస్త ఇదైనా తిను. ప్రతిదానికి టెన్షన్ పడకుండా ఆలోచించు. తిను. అదిగో వాడి లైవ్ లొకేషన్ పంపించాడు. కార్ మనింటి వైపే వెళ్తుంది. సరే, ఫాస్టింగ్ అన్నావు, ముందు ఆ ఫ్రూట్స్ తిను. తిను. ఎంతో కేర్ తీసుకుంటావు, ఎక్కడ లేని అభిమానం చూపిస్తావు. నేను బాధపడితే నువ్వు బాధపడతావు. నేను ఒక్క పూట తినకపోతే అల్లాడిపోతావు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇలా కాదు, ఇలా ఇవ్వు. తిను తిను. అది కాదు. తిను తిను. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా,
కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా స్వర్గమంటూ ఉన్నదంటే అది ఇంకా చాలు. రోజు పంచుకుంటా నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాగుకుంటా నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా నువ్వు గీత గీస్తే నేను దాటనంట కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా ఎవడు చేసుకుంటాడో కానీ వాడు చచ్చాడే. ఏమన్నా? హా? అమ్మా తల్లి, నిన్నేమనలేదు. ఏదో కొనుక్కుంటున్నాను. నీ గురించి కాదు. సరే, అక్కడ దూరంగా పక్కన నిల్చుంటాను. నువ్వు తినే. ఓకే? మనమందరం లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంత హెవీ లంచ్ తర్వాత ఆఫీస్ కి వెళ్లి పని చేయాలంటే అందరికీ కాస్త బద్ధకంగా ఉంటుంది. సో ఈ రోజు అందరూ ఇంటికి వెళ్ళి ఏమైనా మీకు పెండింగ్ వర్క్స్ ఉంటే ఇంటి నుంచి అప్డేట్ చేయండి. సరే వెళ్ళండి. బాయ్. బాయ్ మేడం. వాసు, పద మనం బయలుదేరదాం. ఇంటికే కదా? లేదా మధ్యలో నాకు తెలియకుండా చేయాల్సిన పెత్తనాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య నువ్వు ఒక్కదానివే అటు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకని అడిగా. నేనేం సరదాగా బైక్ పైన చట్టా పట్టాలు వేసుకుని తిరగడం లేదు. నాకున్న సమస్యల కోసం నేను తిరుగుతున్నాను. ప్రపంచం అంతమైనా మాట పడదు. లాస్ట్ పంచ్ తనే వేస్తుంది. ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వస్తాను. ఎందుకు? నేను వెళ్తుంది ఇంటికే కదా. చెప్తుంది నీకే, ఎక్కువ వెళ్దాం. ఎక్కమన్నానా? ఎందుకు అలా లాగావు? ఈ ప్లేస్ నాది. తను ఎలా వచ్చిందో అలానే వెళ్తుంది. మనం బయలుదేరదాం వాసు. ఆటో. అన్న పోనివ్వు. మిమ్మల్ని ఇలా దూరం చేస్తూ అనుక్షణం మీరు బాధపడుతుంటే నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది ఈ సాటిస్ఫాక్షనే.
పదవాసు, నాకు దారిలో చిన్న పనుంది. నిత్య మేడం రానంత వరకు వాసు సారు సమిత్య మేడం చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. వాసు సారు కూడా సమిత్య మేడని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఏంటి కారెక్కినప్పటి నుండి సైలెంట్గా ఉంది? నా మీద అనుమానం వచ్చిందా? సంయుక్త చెప్పిన దాన్ని నమ్మేసిందా? ఒకవేళ సంయుక్త చెప్పిన విషయాన్ని నమ్మితే ఇంత దూరం నాతో పాటు ఎందుకు వచ్చింది? సౌందర్య, ఐఎమ్ సారీ సౌందర్య. రెస్టారెంట్లో అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. మీ చెల్లికి నా మీద ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగిందో నాకు అర్థం కావడం లేదు. నా మనసులో ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతానని నీకు తెలుసు. కానీ చేయని పనికి ఎవరైనా మనల్ని నిందిస్తే అదెంత మానసిక క్షోభకి గురి చేస్తుందో నీకు తెలీదు సౌందర్య. నాకు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి తెలియని పెయిన్ గుండెల్లో గుచ్చుతుంది. నీకు కూడా నా మీద మీ చెల్లికొచ్చిన అభిప్రాయం వచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ సౌందర్య. అయ్యో సార్, మీరెందుకు సారీ చెప్పడం? అదొక పిచ్చిది. నేను మీతో కనిపించగానే ఏదో తిక్కగా వాగింది. తన మాటలేం పట్టించుకోకండి. ఆ విషయంలో మీరేమైనా బాధపడితే సంయుక్త తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఓహో, అయితే సౌందర్యకి నా మీద ఎలాంటి అనుమానం రాలేదన్నమాట. గ్రేట్. నో సౌందర్య, నేను నీతోనూ మీ చెల్లితోనూ సారీ చెప్పించుకోవాలని కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ముఖ్యం. అది పోగొట్టుకున్న రోజు నేను బతికున్నా చచ్చినట్టే. సార్, అలాంటి నన్ను నా నమ్మకాన్ని క్వశ్చన్ చేసేసరికి నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావని తెలిసి నా మనసు తేలికైంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ సార్. అమ్మయ్యా, నువ్వు నన్ను మాత్రం నమ్మితే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను నా పక్కన చేర్చుకుంటాను. బాయ్ సౌందర్య. నాకింత హెల్ప్ చేయాలనుకునే సార్ని సంయుక్త ఎంతలా బాధపడుతుంది. సంయుక్త ఇంటికొచ్చాక మా అమ్మకి ఈ విషయం చెప్పి తనకి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తేనే గాని దారిలోకి రాదు. అమ్మా సమయం, చెప్పండి అత్తయ్య. వాసు వాళ్ళెక్కడా? వాళ్ళు ఇంకా రాలేదు. అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటమ్మా? ఏమైంది? వాసు వాళ్ళెక్కడా? ఏమో, నాకేం తెలుసు. నేనేమైనా మీ అబ్బాయికి బాడీ గార్డ్నా ప్రతి విషయం నాకు తెలియడానికి?
వాళ్ళు నాకన్నా ముందే బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో, నాకేం తెలీదు. ఇప్పుడిప్పుడే ఇద్దరూ గొడవలు పడటం తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆలోచిస్తున్నారు అనుకుంటే, అత్తయ్య ముందుకు తెచ్చిన నిత్య వాసుల పెళ్లి ఆలోచన వాసు సంయుల మధ్య పెద్ద అగాధంలా మారేలా ఉంది. తమ్ముడు, నేను నిన్ను అడిగిన కోరిక నువ్వు నాకిచ్చిన మాట పోకుండా నువ్వే చూడాలి తమ్ముడు. వాసు నిత్యాల పెళ్లి జరిగితే మన కుటుంబాల మధ్య ఉన్న బంధం బీటలు బారుతుంది. అలా జరగకుండా నువ్వే కాపాడాలి తమ్ముడు. గంట క్రితం ఆఫీస్ నుంచి బయలుదేరని వాళ్ళు ఇప్పటికీ ఇంటికి రాకపోవడం ఏంటి? ఎక్కడ ఊరేగుతున్నారు? అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అయినా వాళ్ళు ఎక్కడికి పోతే నాకేంటి? నాకేం అవసరం? నేను వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? జస్ట్ పెళ్లి అనుకున్నారు కానీ పెళ్లి చేసుకోలేదు కదా. అప్పుడే ఎందుకు ఇలా భార్యాభర్తల్లో తిరుగుతున్నారు? ఆ నిత్యకి కాస్తైనా కొంచెం బుద్ధి ఉండాలి. పెళ్లి కాకముందే అలా తిరగకూడదు అని. హలో. హాయ్ సంయు, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను, ఇంకా చనిపోలేదు. చెప్పు. ఏంటి సంయు అలా మాట్లాడుతున్నావు? అసలేమైంది? ఏమవుతుంది? ఏం అవ్వలేదు. సరే, ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. సారీ సంయు, నువ్వేదో చిరాకులో ఉన్నట్టున్నావు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ రూపా. నేనేదో కాస్త డిస్టర్బ్గా ఉండి చిరాకు పడ్డాను. సరే, ఏంటి విషయం చెప్పు. పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి? చాలా బాగా జరుగుతున్నాయి సంయు. ఈరోజు మేమింత హ్యాపీగా ఉన్నామంటే నువ్వు మీ బావే కారణం. థ్యాంక్ యూ సో మచ్. మాదే ఉంది రూపా, అది మీ ప్రేమలో ఉన్న గొప్పతనం. థ్యాంక్ యూ సంయు. ఇప్పుడు నేను ఎందుకు కాల్ చేశానంటే, ఈ రోజు మా ఇంట్లో చిన్న పార్టీ అరేంజ్ చేశాము. నువ్వు మీ బావని తీసుకుని తప్పకుండా రావాలి. పార్టీనా? ఎందుకు? లవ్ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకోబోతున్నందుకు ఫ్రెండ్స్ అందరూ పార్టీ అడుగుతున్నారు. అందుకని ఈ పార్టీకి మీరు త్వరగా వచ్చేయండి. సారీ రూపా, మీరు ఎంజాయ్ చేయండి. నాకు కొంచెం పనుంది, నేను రాలేను. అలా అంటే కుదరదు. ఈ పెళ్లి కారణమైన మీరు లేకుండా పార్టీనా? అది జరగదు. ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి వెంటనే బయలుదేరొచ్చేయండి ప్లీజే. లేదు రూపా, ఆయన కూడా ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. మీరు కానివ్వండి. మీ బావ లేకపోతే ఏంటి, నువ్వు రావా? లేదు రూపా, నేను కూడా రాలేను. ప్లీజ్ నన్ను వదిలే. సరే అయితే వదిలేస్తాను. నిన్ను కాదు, పార్టీ ఇవ్వడం వదిలేస్తాను. నువ్వు లేని పార్టీ నేనెందుకు చేసుకుంటాను? నీకేమైనా పిచ్చా? పార్టీ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటా? లేనిది నేను ఒక్కదాన్నే కదా. మీరు ఎంజాయ్ చేయండి. ఎవరు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వు లేకుండా ఏ పార్టీ జరగదు. చివరికి నా పెళ్లి కూడా జరగదు. అంతే. ఇప్పుడే అందరికీ కాల్ చేసి క్యాన్సిల్ చేసుకుంటాను. ఏ, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావేంటి? వదలవు కదా. సరే, వస్తాను. ఎంతకీ పార్టీ ఎక్కడా? ఎక్కడో ఎందుకని మా ఇంట్లోనే ఏర్పాటు చేశాను. పైగా క్లోజ్గా ఉండే 4 ఫ్రెండ్స్ని మాత్రమే ఇన్వైట్ చేశాను. అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు పార్టీలో అందరం చీరలు కట్టుకుని రావాలని డిసైడ్ చేశాము. సో నువ్వు కూడా సారీలో వచ్చేయి. అలాగే. అమ్మయ్యా, మొత్తానికి నవ్వేవే. సరే, త్వరగా వచ్చేయి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్.
బేబీ బేబీ ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు? సంయుక్తతో చాలా ఇరిటేటింగ్ గా ఉంది మమ్మా. అసలు మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తుంది. ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఈ రోజు నేను ధర్మతేజ గారు రెస్టారెంట్ కి వెళ్ళామమ్మా. అనుకోకుండా అక్కడికి సంయుక్త కూడా వచ్చింది. అక్క వద్దక్క, నువ్వు జ్యూస్ తాగద్దు. అందుకే నువ్వు మత్తుగా నిద్రపోవడానికి ఇందులో ఇందులో మత్తు మందు కలిపాడు. అక్కడ నా తల తీసేసినట్టయింది. పైగా ధర్మతేజ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు. ఆ వాసు నిన్నటి వరకు సంయుక్తతో తిరిగి ప్రేమించినట్టు నాటకమాడి ఇప్పుడు ఒక కంపెనీ సీఈఓ దొరకగానే సంయుక్తను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడటగా. ఎన్ని రోజులు నిన్నొక బొమ్మలాగా వాడుకుని ఇప్పుడు వదిలేశాడంటే మీ బావ కూడా నాలాంటి వాడేగా. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? నన్నే కొడతావా? నేను చేస్తాను చూడు.